ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ పేరుతో అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని విమర్శించారు. శుక్రవారం చిలకలూరిపేటలోని వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ప్రజా ఆస్తులను ప్రైవేట్ చేతుల్లోకి బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన రజని అక్టోబర్ 28న నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల అండతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా ఆస్తులను కాపాడుతుందని ఆమె అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వంగానే కొనసాగాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని రజని వెల్లడించారు. ప్రతి గ్రామంలో కనీసం 500 మంది సంతకాలు సేకరించి ఆ వివరాలను నమోదు చేసేలా పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు తెలిపారు. తాను వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరుపేట అభివృద్ధికి సాధ్యమైనంత సేవ చేశానని గుర్తు చేసిన రజని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రయోజనాల కోసం ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు.